నేను చాలా ఫీల్ అయ్యాను. నువ్వు వీడియో ముందు భలే ఫీల్ అవుతావు. ఫస్ట్ శ్రీయన్న గురించి చెప్దాం అనుకున్నాం కదా. ఫస్ట్ శ్రీయన్న మంచిగా మాకు మంచి పెద్ద ఫ్యామిలీని ఇచ్చాడు, మంచిగా మమ్మల్ని చూసుకుంటాడు. చూపించిన తక్కువ ప్రేమలోనైనా ఎక్కువ ప్రేమ నాకు కనిపిస్తూ ఉంటుంది. అది చిన్న ప్రేమ చూపించినా నేను పెద్ద రియాక్ట్ అవుతాను. అదేదో నాకు లోన్ ఆనందం, కానీ మా అన్నకు తెలీదు. ఎన్నిసార్లు చెప్దామన్నా సరే చెప్పలేకపోతున్నాను. కొంత టైంలోనే మీరు నాకు ఇంత లవ్ అండ్ సపోర్ట్ ఇచ్చారనమాట. రోజు అక్కడ ఉండుంటే గట్టి హక్ చేసుకుందాం అనుకున్నా, కానీ ఈ రోజు ఉన్నా కాబట్టి హక్ చేసుకుంటున్నా. మా బంగారం అమ్మా ఇది కావాలంటారు. తిన్నాక మాకు వాళ్ళ ఇంట్లో పెట్టుకుని ఆమె ఫుడ్ పెట్టి మాకు రూమ్ వచ్చిన వరకు ఆమె చూసుకుంది. అమ్మకు కూడా నచ్చిందంటే వీళ్ళిద్దరు నచ్చారు. అందుకు చెప్తా ఇగో ఇది నాకు పోటీ వస్తుంది ప్రతి దాంట్లో. చూసుకుంటా ఎవరు మౌని ఎవరమ్మా? కంగ్రాచులేషన్. మంచిగా పనికి రాదా నీకు? నాకు మౌని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ గైస్. అండ్ ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఇప్పుడిప్పుడే బుడి అడుగులు వేస్తున్న మా చిన్నారి పాపయ్య నాగరాజు అండ్ నాగమౌని అంటే పేరు లేదంట. మౌని అండ్ స్నాక్. అది స్నాక్స్ నీక్స్ కాదమ్మా, వెట్స్ అంటారు. ఎగ్ పఫ్ అనుకున్నావు. సో ఈ బుడి అడుగుల బాబాయిలు ఈ రోజు 100K సెలబ్రేషన్ సందర్భంగా మనం అందరం కూడా సంతోషంగా కేక్ కట్ చేయాలని ఈ వీడియో అయితే ప్రయత్నిస్తున్నాం. యాక్చువల్ థింగ్ ఏంటంటే ఈ రోజు 100K అయింది, మొన్న అయింది. అలా ఆల్రెడీ వీడియో కూడా అప్లోడ్ చేశారు. సో ఆ వీడియో సెలబ్రేట్ చేసే టైంలో మనం ఓవరం లేం కదా. సో కొంచెం చాలా బాధపడ్డారు అన్నమాట. ఎందుకు బాధపడ్డారు? ఎందుకంటే మీరు లేరు మనం ఎందుకు వేరు వదిలేసి పోయినాక అయింది. మేము కలగంటామా మాకు 100K అవుతారని. బా సూపర్ రా. చెప్పమని నువ్వు ఫీల్ అయినావా? నేను చాలా ఫీల్ అయ్యాను. నువ్వు వీడియో ముందు భలే ఫీల్ అవుతావు. నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే నవ్వకండి, నాకు నవ్వు వస్తుంది. కెమెరా పెట్టుకుంటూ అవుతున్నాడు. రియల్ గా చెప్పాలంటే నేను చాలా వరకు కొన్ని విషయాలు నేను దాచుకున్నాను. ఈ రోజు మా 100K సందర్భంగా సెలబ్రేషన్స్ ద్వారా దానివల్ల సందర్భంగా అది ఓకే నేను చెప్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ మా టీమ్ లోకి తీసుకొచ్చిన మంచి దేవుడు, మంచి ప్రభువు మా శ్రీయన్న. మాట్లాడే ఫస్ట్ మీరు నవ్వించకండి, మాటలు తిన్నాక రావు. అయినా సరే ఇంకా నవ్విస్తున్నారు. ఫస్ట్ నేను చెప్పాల్సిందంటే ఏంటంటే ఫస్ట్ మా శ్రీయన్న గురించి చెప్పాలి. ఎందుకంటే ఫస్ట్ మా టీంలోకి తీసుకొచ్చి ఇంత ఒక 3-4 గుర్తుపడుతున్నారు అంటే మా శ్రీయన్న వాళ్ళే. ఫస్ట్ టీంలోకి తీసుకొచ్చినాడు మంచిగా. తర్వాత నువ్వు చెప్పు. చాలా చెప్తాను కదా, నాకు చెప్పిన కదా చెప్తాను. చెప్పండి మాట్లాడు. తర్వాత మా రిషన్న సారీ వీళ్ళిద్దరు పేరు కన్ఫ్యూజ్ అవుతారు. శ్రీయన్న గురించి చెప్దాం అనుకున్నాం కదా. ఫస్ట్ శ్రీయన్న మంచిగా మాకు మంచి పెద్ద ఫ్యామిలీని ఇచ్చాడు, మంచిగా మమ్మల్ని చూసుకుంటాడు.
మంచిగా వీడియోలు కొట్టిస్తాడు దగ్గర నుంచి. ఆ శ్రీ అన్న లేకపోతే మేము ఈ ప్లేస్ లో ఉండకపోదునేమో నిజంగా రియల్ గా. లేకపోతే మేము ఎక్కడో ఉండేటోళ్ళం ఇక్కడ తీసుకొచ్చి మాకు ఒక 4 గుర్తుపడుతున్నారు, ఈ రెసార్ట్ టీమ్ లో ఉన్నారు అని గుర్తుపడుతున్నారు అంటే శ్రీ అన్న వల్లే. ఇంకా తర్వాత చెప్పాలంటే మా అన్న గురించి రాయప్ప చెల్లి మనిషి గురించి చెప్ప అవసరం లేదు. సరే సరే అరే మర్చిపోతా వచ్చి చెప్పు రిషాన్ గురించి చెప్పాలంటే నాకు ఏమి అంటే ఎంత మాట్లాడినా మా అన్న గురించి తక్కువే. ఎందుకంటే నాకు మంచిగా సపోర్ట్గా చేసేది మా అన్న ఒకడు, మా శ్రీ అన్న ఒకడు. వీళ్ళిద్దరూ లేకపోతే ఇక్కడ వరకు నేను రాకపోదును. ఇంకోటి ఏంటంటే మా రిషాన్ గురించి చెప్పాలి, మా రిషాన్ నాతో చాలా మంచిగా ఉంటాడు. మా అన్నయ్య నాది బాండింగ్ చాలా పెద్దది. కానీ ఆఫ్ స్క్రీన్ తర్వాత తెలియదు, అంటే స్క్రీన్ తర్వాతే ఉంటుంది, స్క్రీన్ ముందు ఏం నాతో ఎక్కువ ఉండడు. కొద్దిగా చెప్పండి మా అన్నయ్యకి మంచిగా ఉండమని. మా రిషన్న నాకు చాలా ఇష్టం. ఇంకోటి ఏం చెప్పాలంటే ఒక రోజు ఒక పెద్ద స్టోరీ అయింది. అప్పుడు ప్రతి వీడియోలో రిపీట్ ఏదో జోక్ అనుకుంటారు. ఒక పర్సన్ అనే పర్సన్ కూడా నేను తెలియదు, ఏదో ఇట్లా వచ్చాను టీమ్ లోకి అంతే. అప్పటికి వీడియోలు కూడా కొట్టలేదు అన్నతోటి. ఆ రోజు నన్ను అంత మంచిగా చూసుకున్నాడు. తర్వాత చాలా సార్లు నన్ను మంచిగా చూసుకున్నాడు. అందుకే రిషాన్ అంటే నాకు అంత ఇష్టం. నాకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు. చెల్లి బంగారు అంటాడు. అది చూపించిన తక్కువ సారీ నాకు అంటే అన్నయ్య వచ్చేస్తుంది. ఏంటి చూపించిన తక్కువ ప్రేమలోనైనా ఎక్కువ ప్రేమ నాకు కనిపిస్తూ ఉండదు. అది చిన్న ప్రేమ చూపించినా నేను పెద్ద రియాక్ట్ అవుతాను. అదేదో నాకు లోన్ ఆనందం. కానీ మా అన్నకు తెలీదు. ఎన్నిసార్లు చెప్దామన్నా సరే చెప్పలేకపోతున్నాను. సూపర్ గా చెప్పింది ఈసారి. బాగుంది నిజంగా, నాకు నచ్చింది. సూపర్. ఆ పిల్లను ఎంత అర్థం చేసుకున్నావు? నాకు అర్థమైంది నన్ను ఎంత ప్రేమిస్తుందో నాకు అర్థం. ఎంత ప్రేమిస్తున్నావు చెప్పు. ఇక బిల్డింగ్ అంతా ఇంతేనా? చిన్నదేడమ్మా 3 ఫ్లోర్లు అలా అయినాడు. 30 లక్షలు అప్పు తెచ్చిండు. చిన్నది అంటున్నాను. ఇంకా అన్న గురించి చెప్పబోతున్నాను. ఇది 100K సెలబ్రేషన్ లో లేదు, ఫ్యామిలీ ఇంట్రడక్షన్ లో ఉంది. చెప్తా అంటే 100K సెలబ్రేషన్ అంటే మనకి ఎవరు సపోర్ట్ చేస్తారో, ఎవరు మనకి ముందు నుంచి వీడియోస్ అవన్నీ హెల్ప్ చేస్తారో వాళ్ళ గురించే చెప్పాలి. వాళ్ళు చెప్పకపోతే మేము ఇక్కడ వరకు ఉండకపోతాం కదా, వీడియోలు కొట్టకపోతాం కదా. ఇంకోటి ఏంటంటే మా వంశన్న చాలా మంచాడు. ఇంకోటి ఏం చెప్పాలంటే మా వంశన్న ఎక్కువ నన్ను సతాయిస్తూనే ఉంటాడు. వీడియోలు వద్దు అనేటప్పుడు మా ఇద్దరికి నాగార్జున నాకు గొడవైన ప్రతి ఒక్కసారి వచ్చి అరే లైట్ తీసుకోరా, వీడియో కొట్టరా, అరే ఎవరి మాటలు పట్టించుకోకరా, ఫస్ట్ వీడియో కొట్టరా అని ఎక్కువ మాకు పుష్ అప్ ఇస్తాడు. ఈ ఒక్క విషయంలో అయితే నిజంగా చెప్తున్నాను. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇంకేంటి అదేదో అంటారు నాకు నోట్లో ఎక్కువ సో గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ నాకు 100K సబ్స్క్రైబర్స్ అయినందుకు. నేను ఆల్రెడీ మీకు పాస్ట్ వీడియోలో చెప్పాను. సో ఆ వీడియో చాలా మంది చూసి ఉండకపోవచ్చు. సో ఈ వీడియోలో మళ్ళీ చెప్తున్నా థ్యాంక్ యూ సో మచ్. మీకు ఎంత థ్యాంక్ యూ చెప్పినా తక్కువే అనమాట. ఎందుకంటే నేను వచ్చింది కొంత టైంలోనే మీరు నాకు ఇంత లవ్ అండ్ సపోర్ట్ ఇచ్చారనమాట. సో మెయిన్ కారణం వచ్చేసి శ్రీ అన్న నేను నాకు అన్నీ ఉన్నప్పుడు అందరు ఉన్నారు, ఏమీ లేని టైంలో నాకు వచ్చి ఒక స్టెప్ ముందుకు తీసుకుని వచ్చి ఈ స్టేజ్ వరకు కారణం ఎవరైనా ఉన్నారంటే అది శ్రీ అనే. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఆ రోజు నువ్వు లేదని చాలా ఫీల్ అయినా, అది వీడియో ముందర కూడా నేను చూపించుకోలేకపోయినా. నువ్వు ఆ రోజు అక్కడ ఉండుంటే గట్టి హక్ చేసుకుందాం అనుకున్నా, కానీ ఈ రోజు ఉన్నా కాబట్టి హక్ చేసుకుంటున్నా. ఇంకొకటి ఏంటంటే నా ఫస్ట్ వీడియో కారణం ఎవరంటే రిషాన్ అనే. ఫస్ట్ వీడియో నేను ఒక ఏమంటారు అసలు ఎందుకు వచ్చిన అనే టైంలో నాలో నేను కుమిలిపోతున్న టైంలో నన్ను వెనుకుండి నడిపించిందంటే రిషాన్న. ఫస్ట్ వీడియో రిషాన్నే కొట్టించాడు. ఫస్ట్ వీడియోలో 2 lakhs పోయింది. థ్యాంక్ యూ సో మచ్ రిషాన్న. నేను ఎప్పుడూ మర్చిపోలేను.
ఆ రోజు ఇప్పటికీ నాకు గుర్తుంటది. సో ఎట్లా మంచి పని అయింది కాబట్టి, అంటే లైక్ వచ్చావు, అది ప్లానింగ్ దేవుడు గిఫ్ట్ తెలియదు, ఒక ఫ్యామిలీలో అందరం ఇక్కడ వరకు వచ్చాం కాబట్టి ఒక చిన్న టాస్క్ ఇస్తాం మీ 100K సెలబ్రేషన్స్ కోసం. సో ఒక ఫుడ్ ప్రిపరేషన్ చేసి ఈ ఏరియాలో ఏదైతే స్ట్రీట్ డాగ్స్ ఉన్నాయో అవన్నిటికీ మీరు ఫుడ్ ఫీడ్ చేయండి. ఆ షార్ట్ వీడియో అప్లోడ్ చేయండి లేదా లాంగ్ వీడియో అప్లోడ్ చేయండి, మీ ఇష్టం. కానీ ఈ విషయం చేశారని పబ్లిక్ అయితే చూపించండి ఈ 100K ద్వారా, అది మీ ఇష్టం. ఇంకొక ఇద్దరు గురించి చెప్పాలనుకుంటున్నా నేను. ఫస్ట్ జున్ను గురించి చెప్పాలి, ఎందుకంటే మా నాన్న చాలాసార్లు చెప్పాడు, ఏంటి ఫుడ్ పెట్టినోడినా ఏంటి మన కష్టాలు వచ్చినప్పుడు ఆదుకున్నాడు ఆయన ఎప్పుడు మర్చిపోకూడదు. ఈ టీంలోకి వచ్చిన ఫస్ట్లో జున్ను మాకు వాళ్ళ ఇంట్లో పెట్టుకుని ఆమె ఫుడ్ పెట్టి మాకు, అంటే మాకు రూమ్ వచ్చిన వరకు ఆమె చూసుకుంది. తర్వాత ఇంకొకరి గురించి చెప్పాలి, మా మోనిక అక్క. నిజం చెప్పిన కంటెంట్లోకి ఏమీ తెలియనప్పుడు నిజంగా ఆమె మాకు కంటెంట్లు చెప్పి మాకు చాలా అంటే చాలా పుషప్ ఇచ్చింది. మేము కొట్టిన కొన్ని వీడియోల్లోని సగం వీడియోలు మోనిక అక్కనే చెప్పింది, అక్క ఐ లవ్ యూ సో మచ్, నువ్వు ఇప్పుడు లేవు, అయినా మిస్ యూ. ఇంకొకసారి ఏదో చెప్దాం అనుకున్నా మర్చిపోయాను, నాకు ఇక్కడ రాదు, కట్ చేసుకోరా వంశీ, ఇక్కడ నువ్వు చెప్తా. మాకు సర్ప్రైజ్ ప్లాన్ చేసిన వంశీ అన్న, థ్యాంక్ యూ సో మచ్. నీకు ఫస్ట్ ఆ వీడియోలో చెప్పినా ఇప్పుడు చెప్తున్నా, నువ్వు నేను ఒకటే ఏజ్ అయి ఉంటే ఎన్నెన్నో చేస్తుండే. ఏం చేస్తున్నారా ఇద్దరు కానీ పెద్దను అయిపోయినా ఏం చేయలేము ఇక. సరే నీ ముందర తగ్గే ఉండాలి. కానీ వంశీ అన్న నిజంగా అంటే వీడియో అనగానే ధన్మని వచ్చే పర్సన్ ఎవరన్నా ఉన్నారంటే మా వీడియోకి వంశీ అన్న ఒక్కడే ఫస్ట్ వచ్చి నుంచుంటారు. నాకన్నా ముందర వెళ్ళి నవ్వా చేద్దామని సపోర్ట్ చేస్తూ ఉంటాడు. నాకు ఎప్పుడు నీ సపోర్ట్ అట్లనే కావాలి. అండ్ ఇంకా మన బాండింగ్ పెరగాలి, తినాలి, ఇంకా అవన్నీ చెప్పం. అండ్ అండ్ మా ఎడిటర్ మా బంగారం అమ్మా ఇది కావాలంటారు మా ఎడిటర్ బంగారం. ముందే వస్తుంది ఓపెనింగ్ లాస్ట్ లో రావాలి. కానీ నిజమా అన్న ఆడు నిజంగా ఎమోషనల్ చెప్తున్నా. వాడు కూడా సిగ్గుపడుతుంటారు, ఎమోషనల్ చెప్తున్నాడు. కాదా నా వంశాడు అనే పర్సన్ మీకు అందరికి ఒక ఎడిటర్ గానీ తెలుసు అనుకుంటా. నేను అందులో ఒక క్రియేటర్ని చూసిన. అది ఎట్లా అంటే నాకు ఎప్పుడైనా కంటెంట్ రాబోనా, thumbnail రాబోనా, నాకు మోనిక అక్క, వంశీ వీళ్ళిద్దరే నా మైండ్లో వచ్చేది. వీళ్ళిద్దరే నాకు ఎప్పుడు చెప్తారు అన్న. ఈడు వంశాడు ఇప్పటికి ఏదైనా కంటెంట్ వీడియోలు చాలా అది చెప్పిన వీడియోలు చాలా చేసిన, అది ఇప్పటికి వచ్చి ఎవరు కొట్టని వీడియోనే చెప్తాడు. అంత టాలెంట్ ఉంది దానికి. సో ఆ టాలెంట్ నేను యూజ్ చేసుకుంటున్నా. అండ్ ఎడిటింగ్ కూడా నాకు మంచి ఇస్తాడు. థ్యాంక్ యూ సో మచ్ వంశీ. అంత ఎడిట్ మంచిగా ఉంది కాబట్టి మేము ఈడు ఉన్నాం. నువ్వేమో చెప్పాలనుకుంటున్నారా? నాకు పడుతుంది ప్రోమోలో ఎట్లాంటి మంచోడు. ఓకే నాకు కూడా మంచోడు చాలా. వచ్చినప్పుడు ఫస్ట్ లో 2 సినిమాలు తీసిపోయాడు. ఇలాంటివి చెప్తారా? మరి నాకు సినిమా అంటే ఇష్టం కాబట్టి సినిమా తీసిపోయానని చెప్తాను అంతే. సో మంచి వీడియోలు కొడతాడు నిజంగా. లైక్ ఇక్కడ ఉన్న వాళ్ళకంటే కొంచెం కొత్తగా కంటెంట్లు మంచిగా చేస్తాడు, మంచిగా ఆలోచిస్తాడు. కొంచెం ఇక్కడ ఉన్న వాళ్ళకంటే కొంచెం ఇంకెక్కువ ఉంది, లైక్ చెయ్యాలి, యూట్యూబ్ చేయాలి, ఇంక ఎదగాలి అని. సో అదొక్కటి చాలా ఇష్టం వాడిలో. ఇంకా మంచి కంటెంట్లు చేసి ఇంకా ఎదగాలని కోరుకుంటున్నాను. ఇద్దరికి స్పెషల్ గెస్ట్ అజిత్ మామ అన్నమాట. ఫస్ట్ వెళ్ళి అని షేరింగ్ చేయించుకోమను, వాడు పెద్ద మనిషిలో మాట్లాడతాడు. అజిత్ మామ నువ్వు కరెక్ట్ చెప్తామా? వీళ్ళిద్దరు ఏదైనా ఒక నిమిషం చెప్పమా. స్ట్రెస్ బస్టర్ స్ట్రెస్ బస్టర్ అంటే మీ వల్ల స్ట్రెస్ రిలీఫ్ అవుతున్నాను, నీ వల్ల స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది అన్నమాట. ఇంకా చెప్పండి మౌనిక నుంచి. ఇంకేమైనా అందరూ చేసిందన్న స్వామి, ఆ వంటలు తినలేము బై మిస్టేక్. నేను చేసుకున్నప్పుడే ఆ వాళ్ళ ఇంటికి పోదా, అలాంటి టైంలో ఆమె ఆల్రెడీ కారు తీసి జిగ్జిగా ఉంటుంది, కారు ఏమంటే ఆల్రెడీ తొక్కేసి ఉంటాడు. వంటలు ఏమంటాడు తెలుసా, పొగుడుతాడు. మళ్ళీ ఏమో ఇప్పుడు ఇక్కడికి వచ్చి మళ్ళీ బాగాలేదంట. ఇందాక తినిపించిన ఎంత ప్రేమగా. అందరికి మౌని చికెన్ తినిపించింది. చికెన్ రా అప్పుడు చెప్తా. హాయ్ బేబీ. ఏమన్నావురా?
ఏమన్నా తీసుకున్న సైడ్ వస్తుంది. ఏం ఏడుస్తుంది ఏం కాదు కూర్చో 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 కేక్ పెడతా కూర్చో. ఏం చిన్నప్పుడు ఎవరు బర్త్డే వస్తుందా ఎవరింటికి పోదామా బేబీ నైస్ ఒరిపించారు మార్నింగ్ ఆర్డర్ వచ్చింది ఇదేనా అంటే నైస్ బేబీ ఓకే ఓకే. నేను వంశాన్న మాటల్లో నా గురించి మోని గురించి ఏమనుకుంటుండే వినాలనుకుంటున్నా. చెప్పండి పెద్ద మనిషి. చెప్పన్నా. నార్మల్ అయితే వీడు నిజంగానే ఆల్రెడీ నా 50K దానిలో చెప్పినా కదా, నిజంగానే వీడు ఒకప్పుడు వీడివి నేను చూసి చేసేటోడిని. మొత్తానికి వీడు ఒక దగ్గర కలిసినాం గారు వీడంటే నిజంగా వీళ్ళిద్దరంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే జిన్ను వాళ్ళ తర్వాత జిన్ను సోను తర్వాత నన్ను ఎవరన్నా టీంలో అంటే లైక్ చూసుకొని నేను టైంకి తిన్నాను లేదా అని ఇప్పుడు కింది పోయినా అనుకో ఫస్ట్ అన్న తిన్నావా ఏమన్నా తీసుకురమ్మంటావు సత్తాయిస్తూనే ఉంటుంది. అది అయిపోదు ఇంకా అది నేను తినే వరకు ఏదైనా తినాలి ఏదో ఒకటైనా అది తినే వరకు సదాయిస్తూనే ఉంటుంది. బాగుందా లేదా అది ఇంక 100 సార్లు అడుగుతుంది. ఇంకా నాగాడిది వద్దులే మాది వేరే ఏం లేదా పర్సనల్ బాగుంటారు. కాదరా వీళ్ళిద్దరు కూడా చెప్పే పోతే అది చిట్టి ఎందుకు అరే నువ్వు కావాలనుకుంటే కాదే ఇక్కడ వాడు లైక్ కొట్టలేదని వానికి అన్ఫాలో కొట్టినా. వీళ్ళిద్దరు కూడా చెప్పమన్నారే నాకు తెలుసు వాడు లైక్ కొట్టలేదని అన్ఫాలో కొట్టినా మీకు డిలీట్ చేసేస్తా. వాళ్ళిద్దరు గురించి చెప్పమన్నారు చిట్టి. నాకేం తెలుసు పో. నీ గురించి కూడా చెప్తావు చెప్పు. మా ఇద్దరు పోటీ పోటీ ఫస్ట్ ఇలా చెప్పని ఫస్ట్ చెప్దాంలే కానీ ఇంకా నాగాడు లైక్ నేను నిజంగానే అంటే వీడు ఏం చేస్తారు కానీ నేను నాకు కూడా ఎవరన్నా వీడియో ఇప్పుడు టీంలో ఎవరిని అడిగినా రాకపోయినా కూడా వీడి దగ్గర అరే వీడియో చేద్దాం నారా అంటే సరే నా చేద్దాం అంటాడు. నెక్స్ట్ డే వెళ్ళదన్నా కూడా నా దగ్గరికి వచ్చి అన్న ఐడియా ఏదైనా చెప్పన్నా మనమే కొడదాం అని కూడా ఆ పాయింట్ ఆఫ్ వ్యూ వీడియో ఉంటాడు. వీళ్ళిద్దరే నాకు లైక్ మా అమ్మకి కూడా నచ్చిందంటే వీళ్ళిద్దరే నచ్చారు. అందుకు కాదే చెప్తాగే సో చిట్టి చిట్టి కూడా బాగా చూసుకుంటుంది. నాకు చేయబాలి చిట్టి కూడా నాకు చేయబాలినప్పుడు చిట్టి అనిపించింది. మీరు అందరూ చాలా చూసిండొచ్చు. ఇగో ఇది నాకు పోటీ పోటీ వస్తుంది ప్రతి దాంట్లో. చిట్టినే మంచి చూసుకుంటా ఎవరు మౌని ఎవరమ్మా. సో గైస్ చిట్టి ఎప్పుడు నాకు పోటీ పోటీ కేక్ కట్ చేయండి. చిట్టి సూపర్ అయ్యా. చిట్టి నాకు ఫుల్ గా నాకు చిట్టి చేయబాలినప్పుడు ఫుల్ గా తినిపించింది. ఈ చెల్లెల పంచాయతీ చెప్పు నాది మరి మసాజ్ అరే మౌని చిట్టి ఇద్దరు నన్ను బాగా చూసుకున్నారు. చంద్రుడైనా మా ఇంట్లో బంధువల్లే ఇద్దరు బాగా చూసుకున్నారు. నేను చూసుకుంటున్నా బేబీ దా కేక్ కట్ చేద్దాం. బేబీ నా కాడికి వస్తుందా మా ఇట్లా చిట్టి ఎలిగే ఉండవు చిట్టి చెప్తా వేరే జల్దిరా చెప్పు ఎందుకు బేబీ పట్టుకోవడం కంగ్రాట్స్ చెప్పు. మళ్ళీ గట్టి చెప్పు మంచిగా చెప్పడానికి రాదా నీకు?
నాకు మౌని హ్యాపీ 100K. థ్యాంక్ యూ సో మచ్. బేబీకి పెడదాం పాపం. తినిపి బేబీకి తినిపి. తినవా అప్పో అటు పో అటు మీ డాడీ దగ్గర పో మీ డాడీ అన్న థ్యాంక్ యూ సో మచ్ సర్ప్రైజ్ ఇచ్చినందుకు, కేక్ కట్ చేయించినందుకు. లవ్ యూ సో మచ్. అండ్ ఇంకొకటి గైస్, ఒక 7 days నేను నా ఛానల్లో వీడియోస్ చేయలేను. సో అర్థం చేసుకోండి. శ్రీప్రభ టాక్స్లో అయితే మా వీడియోస్ వస్తాయి. సో దాంట్లో కూడా మీరు సపోర్ట్ చేయాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీరు నాకు చాలా ఇచ్చేసారు మీ ప్రేమని. సో నేను మీ అంత ఇవ్వలేకపోయినా కూడా ఎంతో కొంత తిరిగిద్దాం అనుకుంటున్నా. సో మీకోసం నేను ఏం చేయబోతున్నా అంటే, ఓన్లీ సబ్స్క్రైబర్స్ కోసం మాత్రమే, ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వీడియోస్ చేయాలని, అంటే వీడియోస్ చేస్తారు కదా రీల్స్ కానీ ఏవో ఒకటి, అవి చేసి మీరు ఎడిట్ చేసుకోలేదు కదా, సో వాళ్ళందరికీ నేను డైలీ ఒకరికైతే ఫ్రీగా ఎడిట్ చేద్దాం అనుకుంటున్నా. మీరు దానికి ఏం చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా ఎవరికైతే నిజంగా ఇంట్రెస్ట్ ఉందో సో వాళ్ళు నాకు మెసేజ్ చేయండి, వీడియో సెండ్ చేయండి, నేనే ఎడిట్ చేసి నేనే మీకు స్టోరీ కూడా మెన్షన్ చేస్తా. సో సైనింగ్ ఆఫ్ వంశీ గారు ముచ్చట్లు.